అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. శ్రీమతి అద్దనపూడి సులోచనారాణి గారు రాసిన ఆరాధన అనే నవల 3వ భాగానికి స్వాగతం. మొదటిసారి ఈ భాగాన్నే చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా ఆ 2 భాగాలు విన్న తర్వాత ఇది వినండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ చూడండి. మేం కాఫీ తాగుతూ ఉండగా హలో అంటూ దాదాపు మావాడి వయసే ఉన్న ఒక అతను లోపలికి వచ్చాడు. లోపల కూర్చున్న మమ్మల్ని చూసి సందేహంగా ఆగిపోయాడు. రావోయ్ రా. రాధా వాళ్ళ నాన్న లేచి ఎదురు వెళ్ళాడు. అతను రాగానే ఫ్యామిలీ ఫ్రెండ్ రవికుమార్ అంటూ పరిచయం చేశాడు. రాధా వాళ్ళమ్మ తాను కూర్చున్న చోటు అతనికిచ్చింది. నౌకర్ను కేకేసి అతనికి ఏదో చెప్పింది. అతను వచ్చిన తర్వాత మేం 10 నిమిషాల కంటే ఎక్కువసేపు కూర్చోలేదు. కానీ ఆ 10 నిమిషాలకే నా ఆంతర్యం వాళ్ళకి మాకు ఉన్న తేడా గురించి ఎన్ని విధాలా కనిపెట్టాలో అన్ని విధాలా కనిపెట్టింది. మా వాడు కోరినట్లు రాధను గురించి వాళ్ళ తల్లిదండ్రులను నేను అడగలేదు. జీవితంలో ఎప్పుడైనా నేను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అంతకంటే మంచి పని ఇంకేదీ నాకు కనిపించలేదు. సెలవు తీసుకుని వచ్చేసాం. మర్యాదకైనా ఆవిడ మళ్ళీ రండి అని అనలేదు. మేము వచ్చిన ట్యాక్సీ బయట మా కోసం ఎదురుచూస్తోంది. అందులో ఎక్కి కూర్చున్న తర్వాత నేను ఒక్కసారి స్వేచ్ఛ లభించిన దానిలాగా గుండెల నిండా గాలి పీల్చుకున్నాను. ఇంటికి రాగానే మా ఇద్దరి మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. ఏనాడు పల్లెత్తు మాట అనని నేను ఆ రోజు అనంత్ని చెడామడా తిట్టాను. నీ వివేకం ఏమైంది అన్నాను. ఆమెకి సుఖమయమైన జీవితం కల్పించటానికి నువ్వు ఎంత పణం పెట్టాలో నీకు తెలుసా అంటూ నిలదీశాను. మన స్థితికి వాళ్ళ స్థితికి హస్తి మసికాంతరం తేడా ఉందని గుర్తు చేశాను. అన్నింటికి వాడిది ఒకటే సమాధానం. ఆస్తి అంతస్తు అవన్నీ వదిలే, నీకు రాధ నచ్చిందా లేదా? ఆమె నచ్చినంత మాత్రాన అయిపోదు. ఆమె చుట్టూ అల్లుకున్న పరిసరాలు అవన్నీ నువ్వు నాకు వదిలేసి నిశ్చింతగా ఉండమ్మా. ఇప్పుడు నువ్వు వాళ్ళింట్లో చూసిన ఐశ్వర్యం అంతా ఆయన తాత ముత్తాతలు ఇచ్చింది కాదు, ఆయన స్వయంగా సంపాదించింది. రాధ చిన్నప్పుడు వాళ్ళు మనలాంటి వాళ్లే. అయితే అవ్వచ్చుగాక. డబ్బనేది ఉంది చూశావు, అది మహచెడ్డది. మనిషికి మైమరుపును ఇట్టే తెప్పిస్తుంది అన్నాను. అవన్నీ నాకు వదిలేయమ్మా అన్నాడు అనంత్. అనంత్ని నేను ఆ రోజు నువ్వు ఈ పెళ్లి చేసుకోవటానికి వీల్లేదు అని శాసించలేదు. ఎంతసేపు వాడిని హెచ్చరించాలనే తప్ప నా మాట విని తీరాలి అని ఆజ్ఞాపించలేదు. నేను ఊహించినట్లుగా రాధా వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ ఈ వివాహానికి సుముఖత చూపించలేదు. అనంత్ రాధకి ఏ ధైర్యం ఎలా ఇచ్చాడో నాకు తెలీదు. ఒకరోజు సాయంత్రం వీధివాకిట్లో కారాగిన శబ్దం వినిపించింది. వంట ఇంట్లో సాయంకాలపు వంట ప్రయత్నంలో ఉన్న నేను ఎవరా వచ్చింది అన్నట్లు వాకిట్లోకి తొంగి చూశాను. ఇంటి ముందు ట్యాక్సీ ఆగి ఉంది. అందులోంచి మా వాడు చేయి పట్టి రాధను దించుతున్నాడు. ఇద్దరు లోపలికొచ్చారు. కళకళలాడుతూ పరవశంగా ఉన్నట్టున్న ఇద్దరి ముఖాలు చూడగానే నాకు అనుమానం వేసింది. గుండెల్లో భయం పొంగుతుండగా మా వాడి వైపు చూశాను. వాడు సమాధానంగా చటుక్కున వంగి నా పాదాలకి నమస్కరించాడు. లేచి, ఇదిగో నీ కోడలు, ఇప్పుడే రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి వస్తున్నాం పెళ్లి చేసుకుని. రాధా, అమ్మకి నమస్కారం చేయి అన్నాడు. రాధ నమస్కారం చేసింది. రాధ వంగటంలో ఓ విధమైన బరువు, కిందికి వంగి లేవటంలో ఒక విధమైన భారం చూసిన నేను చకితురాలనయ్యాను. రాధ ఉత్తమనిషి కాదు. పెళ్లి కోసం మా వాడు సర్వం మరిచిపోయి ఎందుకు తహతహలాడిపోయాడో నాకు మెరుపులా అర్థమైంది. రాధని లేవనెత్తి అక్కున చేర్చుకున్నాను. మా వాడన్నాడు, అమ్మా, రాధ వాళ్ళ నాన్నని వదిలి మన ఇంటికి వచ్చేసింది. ఇక అమ్మవైనా నాన్నవైనా నువ్వే. రాధ చెంపలు నిమురుతూ అన్నాను. మీ అమ్మా నాన్న ఇవ్వగలిగినంత సుఖం నేను ఇవ్వగలనో లేదో కానీ ఆపేక్షకి ఆదరణకి కాస్త కూడా కొరత ఉండదు.
మా వాడు నాకు మాట మాత్రం చెప్పలేదు. లేకపోతే నీకింతకంటే మంచి స్వాగతం ఏర్పాటు చేసి ఉండేదాన్ని అన్నాను. చివరి క్షణం వరకు నమ్మకం లేదమ్మా మాకే అన్నాడు వాడు. ఆ సాయంత్రం వేడి నీళ్లు పెట్టాను. కమ్మటి భోజనం తయారు చేశాను. గదిని చేతనైనంత వరకు అలంకరించాను. నేను ఈ పనులు మనస్ఫూర్తిగానే చేస్తూనే ఉన్నా నా ఆంతర్యంలో ఏదో వెలితి దిగులు గూడు కట్టుకోసాగాయి. రాధ అడుగుపెట్టిన ఆ సాయంత్రం ఏం ప్రశాంతంగా గడిచిందో అంతే. ఆ మర్నాటి నుంచి మా జీవితాలు పెద్ద సుడిగుండాలుగా తయారయ్యాయి. రాధ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. మా వాడు వాళ్ళ అమ్మాయిని లోబరుచుకున్నందుకు తూలనాడారు. దాని జీవితం నాశనం చేశామన్నారు. ఏవేవో ఘర్షణలు జరిగాయి. రాధ రాకతో ఇంట్లో హఠాత్తుగా మార్పులు రాసాగాయి. ఇంట్లో నేనొక అవసరం లేని మనిషిగా తయారయ్యాను. మా వాడికి ఎంతసేపు రాధ రాధ రాధ. ఏం చేస్తే రాధకి సుఖం కలుగుతుంది, ఏం చేస్తే రాధ ఆనందంగా ఉంటుంది, ఎలా ప్రవర్తిస్తే రాధ తల్లిదండ్రులకి దూరమైన బాధ మరిచిపోగలుగుతుంది, ఇదే ధ్యాస. అక్కడెక్కడో ఏదో ప్రాజెక్టు. ఆ ప్రాంతంలోనే మా వాడికి ఉద్యోగం వచ్చింది. ఆ మారుమూలకి వెళ్ళడం భార్యకి ఇష్టం లేదని వెళ్లకుండా మానేశాడు. రాధ స్నేహితులు వాళ్ళు వస్తే ఈ ఇల్లు బాగాలేదు, చిన్నగా పేదగా ఇరుకుగా ఉంది, అందుకని మాకు పల్లెటూళ్ళలో ఉన్న యావత్తు పొలం అమ్మేసి 40,000 రూపాయల్లో చిన్న ఇల్లు అమ్మకానికి వస్తే కొనేశాడు. పొలం అమ్మేటప్పుడు ఇద్దరం మళ్ళీ ఘర్షణ పడ్డాం. కాస్తైనా ఉంచమని నేను, మొత్తం అమ్మితే గానీ ఇల్లు రాదని వాడు. ఎలాగైతేనేమ్మా, అక్కడ పొలానికి బదులు ఇక్కడ ఇల్లు ఉంటుంది, నీ డబ్బు నేనేం వృధా చేయడం లేదులే అంటూ తర్కానికి దిగేవాడు. జీవితంలో ఎప్పుడూ లేనిది మేమిద్దరం దాదాపు 10-15 రోజులు మాట్లాడుకోలేదు. ఎన్నో సంవత్సరాలు నేనెన్ని కష్టాలకో గురయ్యి పదిలపరిచిన ఆస్తి ఇలా నా కళ్ళ ముందే హారతి కర్పూరంలాగా హరించుకుపోవడం చూసి నేను ఎంత బాధపడ్డానో దిగులు చెందానో ఆ దేవుడికే తెలుసు. ఇల్లు కొన్నారు. ఇల్లు కొనగానే సరిపోదుగా, ఇంట్లోకి సామాను కావాలి. అవి కొన్నారు. ఆర్భాటంగా అందరినీ పిలిచి గృహప్రవేశం అయ్యారు. కొత్త ఇంట్లో ప్రవేశించిన 4 నెలలకే లక్ష్మి పుట్టింది. మళ్ళీ వేడుకలు వినోదాలు జరిగాయి. ఈ అవసరాలన్నింటికీ నీళ్ల ప్రవాహంలాగా ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తోన్నదో అది మావాడికే వదిలేసి నేను నా దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని పైకి మాత్రం సంతోషంగానే ఉన్నట్లుగా ప్రవర్తించసాగాను. లక్ష్మి పుట్టినప్పటి నుంచి రాధ పుట్టింటి వారి రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఓ రోజు మా వాడి అత్తగారు, ఇక్కడ పిల్లకేది సరిగ్గా జరగదు, నా దగ్గరకు పంపేయండి, నేను చూసుకుంటాను అని పట్టుపట్టి కూర్చుంది. మా వాడికి అది ఇష్టం లేదు. తన పిల్ల తన కళ్ళ ఎదుట తన దగ్గర పెరగాల్సిందే అని ఖచ్చితంగా చెప్పేశాడు. రాధకి కూతుర్ని తల్లితో పంపేయాలనుంది. భార్యాభర్తల మధ్య ఆ విషయంగా వాగ్వాదం చెలరేగింది. మావాడు ఈ ఒక్క విషయంలో తన భార్య మాట లక్ష్య పెట్టలేదు. రాధ సమయం వచ్చినప్పుడల్లా ఏదో రకంగా సాధిస్తూ తన అసంతృప్తిని వెల్లడిస్తూనే ఉంది. లక్ష్మికి ఏడాది నిండకముందే రాధకి మళ్ళీ నెల తప్పింది. మావాడు ఉన్న ఊళ్ళో ఉద్యోగం చూసుకోవటానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించసాగాడు. అంత పరువు ప్రతిష్ట గల మామగారు తన పలుకుబడిని ఉపయోగించి అల్లుడికి ఉద్యోగం ఇప్పించలేకపోయాడు. ఆయన అసలు అలాంటి ప్రయత్నం ఏమీ చెయ్యనందుకు పైకేం అనకపోయినా లోపల మావాడికి కూడా బాధగానే ఉంది. ఆయన గొప్పగా అప్పుడప్పుడు వచ్చి నా ఎదురుగా మా వాడిని డబ్బేమైనా కావాలిటోయ్ అని అడిగేవాడు. థ్యాంక్స్, అవసరం లేదు అనేవాడు వీడు. రాధకి నెలలు నిండుతున్నాయి. ఎవ్వరేమనుకున్నా సరే నేను వీలైనంత పొదుపుగా కాపురం చేయడానికి నిశ్చయించుకున్నాను. వంట మనిషిని తీసిపారేశాను. పిల్లలకి వేరే ఆయా ఎందుకు, నేనున్నానులే అంటూ ఆయాని మాన్పించేశాను. మావాడు ఇదివరకులాగా ప్రతిదానికి జోక్యం కల్పించుకోకుండా వదిలేయడం ప్రారంభించాడు. రాధ చీటికి మాటికి అలిగి వెళ్ళి భర్తతో, చూసారా అత్తయ్య ఏం చేశారో అంటూ మొదలు పెడితే, అమ్మకి తెలుసులే రాధ అనేవాడు. రాధ కోపంతో రుసరుసలాడుతూ,
అవమానంతో బుసలు కొడుతూ వెళ్ళిపోయేది. ఎంతో పరువుగా, ఎంతో గుంభనంగా, గుట్టుగా బతికిన మా కుటుంబం రాను రాను రచ్చకెక్కి నలుగురి నోట్లో నానా విడ్డూరంగా తయారైంది. నేను అంతగా పిలవకపోయినా మా ఆడపడుచు, ఆవిడ కూతురు సుధా వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు, రాధ చాలా ఆప్యాయంగా మాట్లాడుకునేవాళ్ళు. అంత ఐశ్వర్యంలో పుట్టిన రాధ ఇక్కడ ఇన్ని ఇబ్బందులకు గురవుతున్నందుకు ఆవిడ సానుభూతి ఒలకబోసేది. ఏదో ఒక మాట విసిరి ఆమె మనసులో విషం నింపి వెళ్ళేది. రాను రాను రాధ ప్రవర్తనలో మార్పొచ్చేసాగింది. ఉద్రేకాలు చల్లారాయి. ఉత్సాహం పొంగు తగ్గింది. జీవితంలో యథార్థాన్ని ఎదుర్కోవాల్సిన సమయం వచ్చేసరికి రాధ డీలా పడింది. ఇద్దరి బలాన్ని కూడదీసుకుని మావాడు పరిస్థితులతో తలపడుతూ ఏటికి ఎదురీదటం ప్రారంభించాడు. ఉన్నట్లుండి ఒక రోజున పిడుగుపాటు లాంటి వార్త విన్నాం. మేము ఉంటోన్న ఇల్లు జప్తుకొచ్చిందని. నేను నిర్ఘాంతపోయాను. రాధ కూడా తెల్లబోయింది. మా వాడి ముఖాన కత్తివేటుకి నెత్తురు చుక్క లేదు. 25,000 రూపాయలు వడ్డీతో కలిసి 30,000 రూపాయలైంది. ఏం చేశావురా ఆ డబ్బంతా అన్నాను వాడి మీద విరుచుకుపడుతూ. నేనేం చేశానమ్మా, అంతా ఇంటికోసమేగా ఖర్చు పెట్టాను అన్నాడు విసుగ్గా. నేను నిలువున నీరయ్యాను. కుప్పలా కూలిపోయాను. అయితే ఇన్నాళ్ళు నీళ్లలా జల్సా చేసింది ఈ డబ్బేనా? నేను నా బాధని దిగమింగి మా వాడికి ధైర్యం చెప్పి కర్తవ్యమేంటో ఆలోచించమన్నాను. చివరికి నా సలహా మీద అయిష్టంగానే భార్య చేత తండ్రిని అప్పడిగించాడు. ఆయన చిల్లి కానీ ఇవ్వలేదు సరికదా, ఎదురు చడామడా తిట్టాడు. నువ్వింత పోషించలేని వాజమ్మవైతే నా కూతుర్ని నా దగ్గరికి పంపేయి, నేను పోషించుకుంటాను. అంత వాపలేని ఆర్భాటాలకి నిన్నెవరు పొమ్మన్నారు అన్నాడు. రాధ కూడా తండ్రిని అసహ్యించుకుంది. మళ్ళీ వాళ్ళ గుమ్మం తొక్కలేదు. తండ్రి చేత తిరస్కరించబడి వచ్చిన రాత్రి నా దగ్గరకొచ్చి చిన్నబోయిన ముఖంతో, అత్తయ్య, దీనికంతా నేనే కారణం. నా మూలంగా మీరిన్ని ఇబ్బందులకి గురయ్యారు. నేనెంత మూర్ఖురాలిని కాకపోతే ఉద్యోగం లేని తను ఇలా నా ఆనందం కోసం పిచ్చి ఖర్చులు చేస్తూ ఉంటే ఈ డబ్బెక్కడి నుంచి వస్తోంది అని ప్రశ్నించలేకపోయాను. నాకు అనుమానం వచ్చేసరికి చాలా ఆలస్యం అయిపోయింది అంటూ ఎంతగానో వాపోయింది. పర్వాలేదమ్మా, ఇప్పుడు మాత్రం మనకే, కాకపోతే 4 రోజులు ఇబ్బంది పడతాం అంతేగా అంటూ ధైర్యం చెప్పాను. చివరికి మా వాడు ఆ ఇల్లు అమ్మేసి అప్పు తీర్చేశాడు. ఇల్లు జప్తు కాకుండా పరువైతే నిలిచింది, కానీ మాకు చెప్పరాని అగచాట్లు ప్రారంభమయ్యాయి. ఇల్లు అమ్ముకుని చిన్న ఇంట్లోకి మారగానే మమ్మల్ని చూసి అందరూ నవ్వారు. హేళన చేసి వెక్కిరించారు. ఇంటికి పిలవకపోయినా వచ్చి సూదుల్లాంటి మాటలతో వ్యంగ్యబాణాలు విసిరి వెళ్ళేవారు. రాధకి ప్రసవించే రోజులు దగ్గరకొచ్చాయి. ఇదివరకులాగా ముద్దు మురిపెం కాకపోగా సరైన మందులు ఆహారం కూడా లోపించాయి. మా వాడు చిన్న చిన్న కాంట్రాక్టులు తీసుకుని పనిచేయసాగాడు. అందులో అహర్నిశలు పనిచేసినా రాబడి తక్కువ. రాధ ప్రసవించింది. పండంటి మగపిల్లవాడు పుట్టాడు. వాణ్ణి చూసేసరికి మాకు సగం కష్టాలు మర్చిపోయినంత ఆనందం కలిగింది. రాధ ఆరోగ్యం మాత్రం బాబు డెలివరీ తర్వాత పాడైపోయింది. చీటికి మాటికి సుస్థి చేసి పడుకోబెట్టేది. ఎప్పుడు చూసినా ఏదో దిగులుగా, మనసులో వ్యధ చెందుతున్న దానిలాగా ఉండేది. రాధని మునుపటి మనిషిని చెయ్యాలని మావాడు ఎన్ని విధాలుగానో ప్రయత్నించి విఫలమయ్యాడు. అన్నం తినేది కాదు, కంటి నిండా నిద్రపోయేది కాదు. ఏమిటమ్మా అంటే ఏమీ లేదు అనేది. తల్లిదండ్రుల మీద బెంగ అని తెలుసుకున్న మావాడు పుట్టింటికి వెళ్ళమని, తను స్వయంగా దిగబెడతానని అన్నాడు. కానీ రాధ ఒప్పుకోలేదు, ఇష్టపడలేదు. వాళ్ళంతట వాళ్ళు వస్తే కానీ రాధ అక్కడికి వెళ్ళదని మాకు అర్థమైంది. చివరికి ఓ రోజు మావాడే స్వయంగా వెళ్ళి రాధ సంగతి వాళ్ళకి చెప్పాడు. అత్తగారు వచ్చింది. చిక్కి శల్యమై ఉన్న కూతురుని చూడగానే ఆవిడ బుడిబుడి రాగాలు తీసింది. తను ఊళ్ళో లేనని, పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళానని, రాధ ఆరోగ్యం ఇంత అధ్వానంగా ఉందని తనకి మాట మాత్రంగా కూడా ఎవ్వరూ వ్రాయలేదని అంది.
ఆ సాయంత్రమే ఆవిడ కూతుర్ని వెంట తీసుకెళ్ళింది. లక్ష్మి మా దగ్గరే బాగా అలవాటు పట్టం చేత అది వెళ్ళనని మారాన్ చేసి ఉండిపోయింది. రాధలేని ఇల్లు మాకు బోసిగా శూన్యంగా అనిపించసాగింది. స్వస్థత పొందే వరకు అక్కడే ఉంటానని వెళ్ళిన రాధ 4 రోజులైనా తిరగకుండానే ఇంటికొచ్చేసింది. తిరిగొచ్చిన రాధలో ఏదో మార్పు స్పష్టంగా కనపడింది నాకు. మనిషి వెళ్ళినప్పటికంటే నలిగిపోయినట్టుగా ఉంది. ముఖం వాడిపోయి కళ్ళ నిండా దిగులు, కళ్ళ కింద నలుపు ఎక్కువయ్యాయి. ఏమ్మా వచ్చేశావు? ఉండపట్టలేక అడిగాను. నా ప్రశ్నకు జవాబుగా రాధ కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. తలదించుకుని బిగపట్టిన స్వరంతో అంది, ఆ ఇంట్లో నేను కోరుకున్న ప్రశాంతత లభించడం లేదత్తయ్య. ఆ ఇల్లు మా వదినలు, అన్నయ్యలు, అక్కలు, బావలు, చివరికి నాన్నగారు కూడా నాకు పరాయిగా కొత్తగా కనిపిస్తున్నారు. ఇక్కడున్నంతసేపు అక్కడికి వెళ్ళాలని మనసు పీకుతుంది. తీరా వెళ్తే ఇక్కడికే వచ్చేయాలనిపిస్తుంది. అక్కయ్యలు, వదినలు నా మనసు ఎరగకుండా నా మెళ్ళో నగల్లేవని, నా చీర తక్కువ ఖరీదుదని వేళాకోళం ఆడుతూ ఉంటే నవ్వులాటగా తీసేయడం నాకు చేత కావడం లేదు. వాళ్ల ముందు నేను పేదదానిలాగా కనిపిస్తున్నాను. రాధ బాధేమిటో నాకు అర్థమైంది. కానీ నేనేం చేయగలను? ఈ పరిస్థితుల్లో రాధకి ఉండవలసిన గుండె ధైర్యం, ప్రతిదాన్ని తమాషా కింద తీసి పారేయగలిగిన చిత్తనైర్మల్యం రెండూ రాధలో లోపించాయి. నానాటికి ఆమె ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. రాధని హుషారుపరచాలని, మళ్ళీ మామూలు మనిషిని చెయ్యాలని చూశాను. నేను చేసిన ప్రయత్నాల్లో ఏ ఒక్కటి ఫలించలేదు. రాధకి పిల్లల్ని చూస్తే ఆనందం లేదు, భర్తని చూస్తే సంతోషమూ లేదు. ఎప్పుడు చూసినా దిగులుగా, ఏదో పోగొట్టుకున్న దానిలాగా, తప్పు చేసి పశ్చాత్తాపంతో కుంగిపోతున్న దానిలాగా ఉండేది. చివరికి ఆ రోజు మా వాడిని రాధ తన పుట్టింటికి వెళ్తానని మళ్ళీ అడిగింది. అసలే చిరాకుల్లో ఉన్న వాడు ఎందుకో ఆ రోజున అంతెత్తున ఎగిరిపడ్డాడు. ఎందుకు వెళ్ళడం? వెళ్ళి ఉసూరుమంటూ తిరిగి రావడానికే కదా. వెళ్ళకు, వద్దు అనేసి బయటకెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత రాధ ఏడుస్తూ కూర్చుంది. అన్నం తినమన్నా తినలేదు. ఈ కాస్త దానికి ఇంత బాధపడటం దేనికే? నీకంత వెళ్ళాలనుంటే వెళ్ళు, మళ్ళీ సాయంత్రానికి తిరిగిరా అన్నాను. రాత్రికి వెడతాను అంది. ఏనాడు లేంది ఆ రోజు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లే ముందు బాబుకి లక్ష్మికి స్నానం చేయించి, తలలు దువ్వి, పౌడరు అది అద్ది, కొత్త బట్టలు తొడిగి తయారు చేసింది. మాటి మాటికి ఇద్దరిని ముద్దు పెట్టుకోసాగింది. వాళ్ళని అంత ముస్తాబు చేస్తే తనతో పాటు తీసుకెళ్తుందేమో అనుకున్నాను. పిల్లల్ని కూడా తీసుకెళ్తావా అని అడిగాను. నేను ఒక్కదాన్నే వెళ్తాను, వాళ్ళు ఇక్కడే ఉంటారు అంది. వాళ్ళకి తనే స్వయంగా అన్నం కలిపి తినిపించింది. ఇద్దరితోనూ తను బజారు పని ఉండి వెళ్తున్నానని, పోట్లాడుకోవద్దని చెప్పింది. అనంత్ గది శ్రద్ధగా సర్ది వాడి పక్క దులిపి వేసింది. ఎన్నడూ యువతల పుల్ల అవతల పెట్టని మనిషి ఇవాళ ఇంత తీరిగ్గా పనిచేస్తోందేమిటి చెప్పమా అని నాలో నేను ఆశ్చర్యపోయాను. వెళ్లే ముందు మాటిమాటికి కళ్ళు తుడుచుకోవడం నేను గమనిస్తూనే ఉన్నాను. అత్తయ్య, పిల్లలు జాగ్రత్త అంది. ఓసిపిచ్చి మొహమా, ఎందుకే ఇన్నప్పగింతలు పెడుతున్నావు అనుకున్నాను. పాపం వెళ్ళాలని తపనే కానీ తీరా వెళ్ళిన తర్వాత అక్కడ ఒక్క నిమిషం కూడా నిలవలేదు అనుకున్నాను జాలిగా. ఆ రాత్రి మా వాడు చాలా పొద్దుపోయే వరకు రాలేదు. రాగానే భోజనం చేసే ఓపికైనా లేకుండా కాసిని పాలు తాగి బట్టలు మార్చుకుని అలాగే పక్క మీదకు వాలిపోయాడు. రాధ తన మాట వినకుండా వెళ్ళిందని కోపం వచ్చింది వాడికి. ఉదయం లేచాడు, కానీ ఒంట్లో బాగాలేదు. థర్మామీటర్తో చూస్తే 102 డిగ్రీల జ్వరం ఉంది. ఒంట్లో బాగాలేదు కదరా, ఈ పూటకి ఇంట్లో ఉండిపో అంటే, లేదమ్మా పనుంది అని వెళ్ళిపోయాడు. నేను నిట్టూర్పు విడిచాను. చేతిలో డబ్బు పూర్తయిపోయిన తర్వాత కానీ వాడికి డబ్బు సంపాదించాలనే వేడి పుట్టలేదు. ఇప్పుడు ఎన్ననుకుని ఏం ప్రయోజనం? మధ్యాహ్నం అవుతూ ఉండగా రాధ వాళ్ళ కారు వచ్చి మా ఇంటి ముందు ఆగింది. రాధ వాళ్ళ నాన్న కారు దిగి లోపలికి అడుగు పెడుతూనే,
ఏడీ ఆ వెధవా అని గర్జించాడు. ఆయన వాలకమేమిటో బొత్తిగా అంతుపట్టలేదు. ఎవరినీ మీరడిగేది అన్నాను. వాడే ఆ నికృష్టుడు, నీ కొడుకు, నా కూతురిని బలవంతంగా చంపిన రాక్షసుడు నిప్పులు కక్కుతూ అన్నాడు. ఈ తలా తోకాలేని మాటలేమిటో నాకు బొత్తిగా అర్థం కాలేదు. ఆయన శివమెక్కిన వాడిలాగా తారాస్థాయిలో అరవసాగాడు. బద్మాష్, ఎడి ఎక్కడా? నా పిల్లని బలవంతంగా చంపి వాడు సుఖపడదాం అనుకుంటున్నాడేమో. బతకనివ్వను వాణ్ణి నేను. వాడి కంఠంలోని ఊపిరి బయటికి లాగితే గాని నాకు శాంతి లేదు. చేతగాని చవట, పెళ్ళాన్ని పోషించలేని దద్దమ్మ అసలు పెళ్ళెందుకు చేసుకోవాలి అంటూ చిందులు తొక్కసాగాడాయన. నేను బయటికెళ్ళి డ్రైవర్ని అసలు సంగతేమిటి అని అడిగాను. వాడు ఏడుస్తూ, అదేంటమ్మగారు, మీకు ఇంకా తెలియలేదా? రాధమ్మగోరు నిద్రమాత్రలు మింగారంట, ఉదయం పోయారు కదండీ అన్నాడు. ఏమిటి? నిలువున నీరైపోయి అన్నాను. వాడు మరోసారి చెప్పాడు. నాకు కళ్ళు తిరిగాయి. చెవుల్లో సముద్రపు ఘోష లాంటి హోరు మొదలైంది. నేనేమవుతున్నానో నాకే తెలియలేదు. కాళ్ళ కింద భూమి కదులుతున్నట్టు అయింది. శరీరం గాల్లో తేలిపోతున్నట్లు అనిపించింది. అమ్మా, డ్రైవర్ దగ్గరగా వచ్చి చెయ్యి ఆసరాయిస్తూ పట్టుకోవడం వరకే తెలుసు. తర్వాత ఏమైందో తెలీదు. జీవితంలో పోరాడే శక్తి లేక, పరిస్థితులు తారుమారైతే వాటిని చక్కబరుచుకునే నేర్పు లేక, తన వాళ్ల నుంచి ఆ ఆదరాభిమానాలని మరింత ఎక్కువగా ఆశించి వాటిని పొందలేక తన ప్రాణాలే తీసుకుంది రాధ. తన తల్లిదండ్రులు మా వాడి మీద ఎంత విరుచుకుపడాలో అంతా విరుచుకుపడ్డారు. వాడు బలవంతాన భార్యను చంపటానికి ప్రయత్నం చేశాడని కేసు పెట్టారు. కేవలం డబ్బు కోసమే రాధని చేసుకున్నాడని, ఆ డబ్బు వాడు ఆశించినట్టుగా చేతికి రాకపోవడంతో భార్యని నానా బాధలు పెట్టాడని, నా చేత కోడంట్రికం పెట్టించాడని, మేమిద్దరం కలిసి రాధ ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు సృష్టించామని మా మీదే ఆరోపించారు. రాధ ముందుగా ఇది ఊహించిందో ఏమో, తన సొంత దస్తూరితో మా వాడి పేర ఒక ఉత్తరం రాసి వాడి డైరీలో పెట్టింది. ఆ ఉత్తరం మా వాడిని ఉరికంబం నుంచి తప్పించి రక్షించింది. కానీ మా బతుకు బజారున పడింది. మా కుటుంబ గౌరవం మురికి గుంటలో కలిసింది. మా వాడు దాదాపు పిచ్చివాడైపోయాడు. ఓ పక్క ఇంట్లో ఏ మూల చూసినా దరిద్రం, మరో పక్క బయట నుంచి రాబందుల్లా పీక్కుతునే అప్పుల వాళ్ళు, ఇంకోవైపు కాకుల్లా పొడిచే లోకులు. ఎదురుగా అమ్మేది అని మాటి మాటికి అడిగే పసివాళ్ళు, ఇంకోవైపు జీవితంలో బలంగా ఎదురుదెబ్బ తిని భవిష్యత్తు మీద విశ్వాసమే పోగొట్టుకున్న కొడుకు. వీటన్నిటి మధ్య నేను ఎంత నలిగిపోవాలో అంతా నలిగిపోయాను. దేనికైనా కాలమే మందన్నారు. చరిత్రలో విచిత్రం ఏమిటో కానీ, ఎంత అద్భుతమైన సంఘటన అయినా దానికి కాలం దుమ్ము పేర్చి పాతబడిపోయేలాగా చేస్తుంది. ప్రజలకి మోజు తగ్గేలాగా చూస్తుంది. ఎప్పటికైనా ఇది పాత సంగతి అయిపోతుందిలే అన్న వెర్రి నమ్మకంతో బతకసాగాను నేను. రాధలాంటి బలహీన మనస్కులు తమ జీవితం విషాదమయం చేసుకోవటమే కాకుండా తమ చుట్టూ ఉన్న వాళ్ళ బతుకులు కూడా వేదనామయం చేసి వెళ్ళిపోతారు. లేకపోతే రాధకేమైంది చెప్పు? తల్లిదండ్రులు సరిగ్గా చూడనంత మాత్రాన జీవితమే అంతం చేసుకోవాలా? భర్తకి తాత్కాలికంగా ఉద్యోగం లేనంత మాత్రాన బతుకంతా దరిద్రమేనని భయపడాలా? అలాంటి పిరికితనం ఏ ఆడదానికి, ఏ మగాడికి కూడా పనికిరాదు. కనీసం తన పిల్లల ముఖాలైనా చూడలేదు రాధ. అదే నన్ను చాలా రోజుల వరకు బాధించేది. తర్వాత చాలా రోజులు మా వాడి ముందు మరో పెళ్లి మాట తలపెట్టడానికే భయపడ్డాను. చివరికి ఇక భయపడి లాభం లేదనుకున్నాను. పిల్లలున్నారు, నాకు ఓపిక తగ్గిపోయింది. వాడు మాత్రం ఎన్నాళ్ళని ఒకళ్ళ మీద ఆధారపడతాడు? సుబ్బయ్య గారు నీ గురించి చెప్పినప్పుడు, స్వయంగా నిన్ను చూసిన తర్వాత నువ్వు మా వాడికి అన్ని విధాలా తగిన దానివి అనిపించింది. అందుకనే 1కి 2 సార్లు నా అంతట నేనే మీ పినతల్లికి కబురు చేసి చివరికి ఎలాగైతేనే నిన్ను నా కోడలుగా చేసుకునేందుకు ఆవిడని ఒప్పించాను.
రాజేశ్వరమ్మ జడవేయటం ఎప్పుడో పూర్తయిపోయింది. బొమ్మలాగా సంభ్రమాశ్చర్యాలతో వింటున్న అన్నపూర్ణని గడ్డం పట్టుకుని తన వైపు తిప్పుకుంటూ అందావిడ. చూడు పూర్ణ, ఇంత వివరంగా నీకిదంతా ఎందుకు చెప్పానో తెలుసా? ఇలాంటి పచ్చి నిజాలు పరాయి వాళ్ల దగ్గర నుంచి వినే కంటే అయిన వాళ్ల ద్వారా వినడమే ఎంతో మంచిది. నువ్వు ఒక విషయం మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకో. ఈ లోకులనే వాళ్ళున్నారే, వీళ్ళు ఒట్టి కాకుల్లాంటి వాళ్ళు. అప్పుడప్పుడు మనం కర్రపుల్ల తీసుకుని దూరంగా తరుముతూ ఉండాలి. లేకపోతే మన జీవితం అనే విస్తరిని చించి ముక్కలు చేయాలని చూస్తారు. ఇది నీ సంసారం, నీ ఇల్లు. దీన్ని ఎక్కువ భారం లేకుండా సులువుగా ఎలా నిర్వహించుకోవాలో అప్పుడప్పుడు సలహాలివ్వడం వరకే నా పని. ఆ పైన అన్ని బరువు బాధ్యతలు నువ్వే వహించాలి. నీ నీడన ఈ ముసలిదానికి ఇంత ఆశ్రయం ఇస్తున్నానని అనుకో. మంచో చెడో దీని భారం మోసి మా అందరి జీవితాలు గట్టెక్కించు. నువ్వు సుఖపడి మమ్మల్ని సుఖపెట్టి బలవంతంగా తను రాధని చంపేశానేమో అనే ఊహ మా వాడి మనసులోంచి తుడిచేయి అంటూ ఆగింది. చాలాసేపటి నుంచి కూర్చోటం వల్లనేమో రాజేశ్వరమ్మ మోకాళ్ళు పట్టుకున్నాయి. వాటిని సరిదీసుకుని లేవటానికి ప్రయత్నిస్తూ అంది. ఆఖరి మాట చెబుతున్నాను. నేనిప్పుడు నీకు చెప్పినట్లుగా నాకు మళ్ళీ గుర్తు కూడా చేయవద్దు, తెలిసిందా? అంది హెచ్చరిస్తున్నట్లుగా. అన్నపూర్ణ అలాగే అని తలూపింది. ఆ రోజు అత్తగారు చెప్పిన ఈ మాటలను బట్టి అన్నపూర్ణకి అనంత్ ఆంతర్యంలోకి తొంగి చూసే అవకాశం లభించింది. అతను ముభావంగా ఉండటానికి, అతని ప్రవర్తన అందరిలా కాకుండా అదో రకంగా ఉండటానికి కారణం అప్పుడు అర్థమైంది. తనకి చేతనైనంత వరకు అతనికి మనశ్శాంతి ఇవ్వటం తన కర్తవ్యమని కూడా ఆ క్షణంలోనే అర్థమైంది. రాజేశ్వరమ్మ అంత హడావుడి పడి పలహారాలు కూడా చేయించి పెట్టుకుంటే చివరికి ఆనాడు ఆ పిన్నత్తగారి కూతుళ్ళు రానేలేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత 4 రోజుల అనంతరం లక్ష్మి స్కూల్ నుంచి ఇంటికొచ్చి బయట ఆడుకోవడానికి వెళ్ళి చీకటి పడి చాలాసేపైనా ఇంటికి తిరిగి రాలేదు. రాజేశ్వరమ్మ ఇరుగు పొరుగు వాళ్ళని మా లక్ష్మి వచ్చిందిటమ్మా అని కేక వేస్తూ ఉంటే ఎదురుగా ఉన్న ఇంట్లోంచి వచ్చింది లక్ష్మి. ఇంత పొద్దుపోయే వరకు ఏం చేస్తున్నావే ఆ ఇంట్లో? నీతో ఆడుకునేందుకు అక్కడ పిల్లలెవరూ లేరుగా? అన్నం పెడుతూ సాధింపుగా అంది రాజేశ్వరమ్మ. అన్నపూర్ణ ముందు గదిలో బాబుని భుజానేసుకుని నిద్రపుచ్చటం కోసం అటు ఇటు తిప్పుతోంది. అక్కడ బామ్మగారు మాట్లాడుతూ ఉంటే కూర్చున్నాను మామ్మ అంది లక్ష్మి పెద్ద ఆరిందాల. బామ్మగారా? రాజేశ్వరమ్మ ముఖం చిట్లించుకుంది. ఆవిడ వయసు ఎక్కడా, నీ వయసు ఎక్కడా? నీతో ఆవిడ కబుర్లేమిటి అంది. ఆవిడ నన్నేదో అడుగుతోంది, నేను జవాబు చెబుతున్నాను అంతే మామ. బామ్మగారు చాలా మంచిది. నాకివాళ 2 అప్పడాలు కాల్చి నెయ్యి రాసి మరీ ఇచ్చింది. వద్దు అంటే తినమని ఎంత బలవంతం చేసిందనుకున్నావు? అమ్మో ఆవిడే! ఏ ఈరోజు నీ మీద అంత ప్రేమ ముంచుకొచ్చేసింది? కోడలికి గుక్కెడు కాఫీ పోయాలంటే ఏడిచి చచ్చే మనిషి ఇంతకీ అసలు నిన్నేమడిగిందేమిటి? అనుమానంగా చూసింది రాజేశ్వరమ్మ. నోట్లో అన్నం పెట్టుకున్న లక్ష్మి చెప్పనా వద్దా అన్నట్లు తటపటాయిస్తోంది. చెప్పు, ఆవిడేమడిగింది, నువ్వేం చెప్పావు? మరే మరే మీ పిన్ని మంచిదేనా, మిమ్మల్ని బాగా చూస్తుందా అని అడిగింది. ఇంకేమో ఇంకా చెప్పు ఇంకా. ఇంకా మీ మామ పిన్ని పోట్లాడుకుంటారా, మీ నాన్న మీ పిన్నితో మాట్లాడతాడా అని అడిగింది. నువ్వేం చెప్పావు? మా పిన్ని మోగది, అసలు మాట్లాడటం వస్తేగా పోట్లాడడానికి అన్నాను. మా నాన్న అసలు పిన్ని ముఖం చూడడని చెప్పాను. మా మామ ఎప్పుడైనా పని చెప్పడం తప్ప ఇంకేం మాట్లాడదని అన్నాను. నన్ను చూస్తే భయం అని చెప్పాను. మరి పని అది బాగా చేస్తుందా అని అడిగింది. ఓ, గిన్నెలు తోమమంటే బరబరా తోమేస్తుంది, ఇల్లు ఊడవమంటే చకచకా ఊడ్చేస్తుంది. అన్నం తింటం మానేసి లక్ష్మి చేతులతో అభినయిస్తూ చూపిస్తోన్నదల్లా రాజేశ్వరమ్మ హఠాత్తుగా మధ్యలో వీపు మీద ఫెడీమని ఒక్కటి చరచటంతో ఆగిపోయి
కళ్ళు పెద్దవి చేసి, ఎందుకు కొడతావు నన్ను అని అడిగింది. నోర్ముయ్, ఈ వాగుడంతా నిన్నెవరు వాగమన్నారు? ఉరిమి చూస్తూ అంది ఆవిడ. వాగుడా? ఇప్పుడు నువ్వు అన్నీ అడగడంలా? అలాగే ఆవిడ అడిగింది. నీకు చెప్పడం లేదు, అలాగే ఆవిడికి చెప్పాను. నేను అసలు అన్నం తిన్ను. పో, నాకు వద్దే వద్దు. అన్నీ అడుగుతావు, చెప్తే మళ్ళీ నువ్వే కొడతావు. లక్ష్మి కంచాన్ని విసురుగా కాలితో తన్నేసింది. కంచం దూరంగా వెళ్ళి పడింది. అన్నం ఇల్లంతా చింది చిందరవందరగా చెదిరిపడింది. తర్వాత ఏమైందో నెక్స్ట్ పార్ట్లో విందాం. అంతవరకు సెలవు.